నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. మొన్న పొంగనూరులో తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ మర్డర్ ఆ ప్రకంపనలు తెలుగుదేశం కార్యకర్తల్లో రేపిన అలజడి ఇంకా పోవట్లేదు. కార్యకర్తలకి ఎందుకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడలేకపోతుంది? ముందుగానే ప్రాణహాని ఉంది అని తెలిసినా కూడా ఎందుకు కాపాడుకోలేకపోతుంది? ఇలా వదిలేస్తే ఎలా అనే ప్రశ్నలే ఇంకా కార్యకర్తల్లో ఒక అలజడిని రేపుతున్న నేపథ్యంలో ఎందుకు నిజంగానే తెలుగుదేశం పార్టీ కాపాడుకోలేకపోతుందా, లేదా ఇంకేమన్నా జరుగుతుందా? రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు లోపం ఎక్కడ జరుగుతుంది? ఇవే ప్రశ్నలు ఇంకా చర్చకు వస్తూనే ఉన్నాయి. అప్సాన్ రాజేష్ గారి వ్యూ ఏంటి ఓవరాల్గా దీని మీద? ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా ఉండి వచ్చారు. రాజకీయాల మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది, నాటి 90s రాజకీయాల నుంచి ఇప్పటి వరకు. ఏం జరుగుతుంది గ్రాస్ రూట్ లెవెల్లో? ఎందుకు ఈ అలజడి కార్యకర్తల్లో మొదలయ్యింది? నిజంగానే అధినేత పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుందా? ఈ పరిణామాల మీద మాట్లాడదాం. నమస్కారం రాజేష్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? వాస్తవంగా రామకృష్ణ గారి హత్య జరగటం, ఆ హత్య జరిగిన తర్వాత తన ప్రాణాలకి ముప్పు ఉంది అని చెప్పని ఆయన రికార్డు చేసిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో కొందరిలో అంతర్మదనం జరుగుతూ ఉంది, కొందరిలో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో అతను వీడియో రిలీజ్ చేసినా కూడా, ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా అతను కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అధికారంలో ఉన్న పార్టీగా అధికార పార్టీ గ్రామస్థాయి నాయకుడిని కాపాడుకోలేకపోవడం శోచనీయం అని చెప్పని తమ సొంత పార్టీ నాయకత్వం మీద కూడా తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చాలా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నది వాస్తవం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రామకృష్ణ గారు పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన గ్రామస్థాయి నాయకుడు. ఆయన పొంగనూరులో ప్రస్తుత శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వానికి వ్యతిరేకంగా అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు చల్లా బాబు గారు ఎలియాస్ రామచంద్రారెడ్డి గారికి అనుకూలంగా రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఎన్నికలలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా బాహాటంగా బయటపడి పనిచేశారు. ఏజెంట్గా కూడా కూర్చున్నట్టున్నారు. అవును, ఏజెంట్గా కూర్చున్నది అయితే నాకు అవగాహన లేదు, కానీ అక్కడ స్థానికంగా ఒక విపత్కర పరిస్థితులు సృష్టించబడ్డ నియోజకవర్గంలో, ప్రజాస్వామ్యాన్ని హననం చేయబడ్డ నియోజకవర్గంలో, నియంతృత్వపు పోకడలకి నిదర్శనంగా నిలిచిన నియోజకవర్గంలో, దాడులు దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషించిన నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా పట్టుకొని నిలబడి పోరాటం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ గమనించుకోవాల్సింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ పోకడ ఎలా ఉంటుంది అనేది మొట్టమొదటి మనం గుర్తు చేసుకుందాం ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతుల్ని ఆయా ప్రాజెక్టుల దగ్గరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ 2014-19 మధ్యకాలంలో తన ప్రభుత్వ హయాంలో తాను ఇరిగేషన్ రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాను, ఎన్ని కేటాయింపులు చేశాను, ఏ స్థాయి పురోగతి సాధించాము, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి ఏ స్థాయి ప్రాధాన్యత ఇచ్చారు, ఎన్ని కేటాయింపులు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏ స్థాయి పురోగతి సాధించారు అనే విషయాల్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాజెక్టును సందర్శించి 2019 నాటికి తన అధికారం కోల్పోయే నాటికి ఆ ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇవాళ ఆ ప్రాజెక్టు స్థితి ఏంటి, ఏ స్థాయి పురోగతి సాధించారు, నిర్మాణంలో ఎంతటి స్థాయి కేటాయింపులు చేశారనేది చాలా వివరంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు, అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కుంభస్థలాన్ని కొట్టే ప్రోగ్రాం అది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 52 స్థానాలకు 49 స్థానాలు దక్కడం జరిగింది. అటువంటి స్థితిలో
రాయలసీమ ప్రజలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ వాసులు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోన్ చేసుకున్నారు. అటువంటి రాయలసీమలో ఇరిగేషన్ రంగానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయి ప్రాధాన్యత ఇచ్చారనే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు వివరించి చెప్తున్న సందర్భంలో అది తమ మూలాన్ని దెబ్బతీస్తుందని చెప్పిన ఉద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకోవడం కోసం మొట్టమొదటగా వాళ్ళ సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తంబలపల్లి నియోజకవర్గంలో అంగళ గ్రామం దగ్గర ఆయన మీద దాడి చేయించారు. ఆ తర్వాత పొంగనూరు బైపాస్లో జరిగిన దాడి, ఆ దాడి సందర్భంగా జరిగిన పోలీసులతో జరిగిన ఘర్షణ, ఆ పూర్వరంగంలో అక్కడ తెలుగుదేశం శ్రేణుల మీద పెట్టిన కేసులు, ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా స్వయంగా 307 కేసు పెట్టడం జరిగింది. అవును. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగిన సందర్భంగా సెప్టెంబర్ 9, 2023లో చంద్రబాబు నాయుడు గారి అరెస్టును నిరసిస్తూ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక 5గురు తెలుగుదేశం కార్యకర్తలు వారు శ్రీకాకుళం నుంచి చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గానికి సైకిల్ యాత్ర చేస్తూ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పట్ల నిరసన తెలియజేస్తూ వాళ్ళేమీ నినాదాలు ఇవ్వాల, వాళ్ళేమీ ధర్నాలు చేయాల, ఉద్యమాలు చేయాల. వాళ్ళ నిరసనని ఆ సైకిల్ యాత్ర ద్వారా వ్యక్తం చేయాలి, చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా నిలబడాలి అని చెప్పనే ఒక లక్ష్యంతో 5గురు అమాయక తెలుగుదేశం కార్యకర్తలు పసుపు చొక్కాలు వేసుకుని వాళ్ళు ఆ సైకిల్కి జెండాలు కట్టుకొని పసుపు చొక్కాలు వేసుకొని శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు వస్తున్న సందర్భంగా మార్గ మధ్యంలో పొంగనూరు నియోజకవర్గంలో టీ తాగటం కోసం సైకిల్ లేపారు. మా నియోజకవర్గంలో సైకిల్కి తెలుగుదేశం జెండాలు కట్టుకొని పర్యటిస్తారంటారా మీరు అని చెప్పని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వాళ్ళని నడి రోడ్లో ఆ ఒంటి మీద ఉన్న షర్ట్లు ఇప్పించి సైకిల్కున్న జెండాలు పీకి కిందేసి కాళ్ళతో దొక్కారు. అంటే ఇంతటి నియంతృత్వాన్ని ప్రదర్శించిన నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా పట్టుకొని అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సవాలు విసిరిన స్థాయి కార్యకర్త అంటే 100కి 100 అతని మనోధైర్యాన్ని మెచ్చుకోవాలి, పార్టీ పట్ల అతనికున్న చిత్తశుద్ధిని అంకిత భావాన్ని మెచ్చుకొని తీరాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తకి పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారితో యాక్సెస్ ఉండదు. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, ఒత్తిడులు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాల గురించి ప్రతి సందర్భంలో ప్రతి కార్యకర్త పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళలేరు. పార్టీ అధినేతకు కూడా ప్రతి గ్రామస్థాయి ఇష్యూస్ని పర్సూ చేసే అంతటి ఆస్కారం ఉండదు. కానీ వీళ్ళ సమస్యల్ని ఎవరు అడ్రస్ చేయాలి? ఎవరో ఒకళ్ళు అడ్రస్ చేయాలి కదా. ఒక సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు, ఒక థ్రెట్ ఎదుర్కొంటూ ఉన్నారు, ఎవరు వీళ్ళ రిస్క్కు రావాలి? అక్కడ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జి చల్లా బాబు గారితో ఈ రామకృష్ణ గారికి కనుక ప్రాపర్ యాక్సెస్ ఉండున్నట్టయితే, చల్లాబాబు గారు సకాలంలో సక్రమంగా ఈయన కానీ రెస్పాండ్ అవుతూ ఉండున్నట్టయితే, అధికార పార్టీలో ఉన్నారు, ప్రభుత్వంలో మీరున్నారు, పోలీసుల మీద రామకృష్ణ స్థాయిలో తాను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పరిగణలోకి తీసుకోవటం వేరు. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న చల్లాబాబు గారు ఇవాళ హత్య జరిగిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న శాసనసభ్యులందరూ కూడా వచ్చారు కదా. ఇన్ఛార్జిగా ఉన్న చల్లాబాబు గారిని పరిగణలోకి తీసుకోకపోతే అవసరమైతే సహచర శాసనసభ్యులందరినీ కూడా పిలుచుకొని వచ్చి అక్కడ పోలీసుల మీద ఒత్తిడి పెంచడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి? చల్లాబాబు గారితో ఇతనికి యాక్సెస్ మిస్ అయింది అనేది అర్థమవుతుంది. ఇతని గోడు వినే స్థాయిలో ఆ యాక్సెస్ చల్లాబాబు గారితో లేదనేది అర్థమవుతూ ఉంది. ఉంటే ఈయన వీడియో ఎందుకు రికార్డు చేయాల్సి వచ్చింది? ఓపెన్ అప్పీల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? పోలీసుల దగ్గర కూడా ఒక్కడే వెళ్ళాడు కేసు పెట్టాడు. అదే అంటున్నా. ఇప్పుడు అండగా నిలవాల్సిన స్థానిక నాయకత్వం 100కి 100 ఫెయిల్యూర్ అయింది అక్కడ. ఇవాళ 5,000 చల్లాబాబు గారు ఓడిపోయారు. అదే 5,000 ఓట్లు సెక్యూర్ చేసుకుని ఉన్నట్టయితే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న చల్లాబాబు గారు మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అయి ఉండేవాడు. నీ గెలుపుకి దోహదం చేసిన 5,000తో ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఆ 5,000 కంటే తక్కువగా వచ్చిన మిగిలిన ఓట్లలో ఇతని కంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా. నీకోసం జెండా పట్టుకొని పోరాడిన వ్యక్తిగత ఇతను అతనికి అండగా ఉండటంలో స్థానిక నాయకత్వం ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇక్కడ
మీరు మొదట్లో నా గురించి ప్రస్తావించారు కాబట్టి నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. 1996 ఫిబ్రవరిలో నా మ్యారేజ్ అయింది. నవంబర్ డిసెంబర్ నెలల్లో నన్ను మర్డర్ చేయడం కోసం అని చెప్పని మా గ్రామంలో నా వ్యతిరేకులు గుంటూరులో ప్రొఫెషనల్ కిల్లర్స్ని హైర్ చేసుకున్నారు. ఇది నాకు తెలీదు. నేను తెల్లవారుజామున 4:30కి జాగింగ్కి వెళ్ళే అలవాటు ఉండేది నాకు. ఆ సందర్భంలో మా శాసనసభ్యులు ఆలపాటి రాజా గారికి తెలిసింది అది. అంటే దీంతో విభేదించిన, ఈ నిర్ణయంతో విభేదించిన వారి వర్గీయులే రాజా గారికి ఇన్ఫామ్ చేశారు, ఇట్లా రాజేష్ని మర్డర్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది, సో అండ్ సో వ్యక్తులు ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టి చంపాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పని రాజా గారికి ఇన్ఫామ్ చేశారు. నా అగ్రెషను రాజా గారికి తెలుసు. ఆయన ఏం చేశారంటే, అప్పటికి ల్యాండ్లైన్ ఫోన్లే ఉన్నాయి, మొబైల్స్ ఇవన్నీ కూడా లేవు 96 నాటికి. ఆయన అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా, ఆయన మా ఊరు అల్లుడు, మాకందరికీ సమీప బంధువు, నాకు వరుసగా అన్న అవుతారు. మామూలుగా ఇప్పుడు మనం కెమెరా ముందని గారు అంటున్నా కానీ నేను విడిగా అయితే ఏకవచనంతో సంబోధించే అంతటి సాన్నిధ్యం ఉంది మాకు. నువ్వనే పిలుస్తాను నేను. ఆయన కూడా నన్ను అరే అంటాడు. 10 సంవత్సరాలు నాకన్నా పెద్ద. ఆయన ఏం చేశారంటే, నా చుట్టూ ఉండే వాళ్ళందరినీ అలర్ట్ చేశారు. ఆయనకి తెలుసు నా లైఫ్ స్టైలు, ఎర్లీ మార్నింగ్ నేను జాగింగ్కి వెళ్ళేది, ఇవన్నీ తెలుసు ఆయనకి. వాడిని ఒంటరిగా వెళ్ళనివ్వకండి, వాడికి ఈ విషయం కూడా తెలియనియద్దు, తెలిస్తే వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్తాడు వాడు, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటా, మీరైతే ఎలర్ట్గా ఉండండి, వాడిని వదలకుండా కాపాడండి అని చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత నేను జాగింగ్కి బయలుదేరుతుంటే ఏదో కబుర్లు పెట్టి ఆపేసేవాళ్ళు, నన్ను జాగింగ్కి వెళ్ళనిచ్చి ఆ టైం స్కిప్ చేసేవాళ్ళు, గంట సేపు కబుర్లు చెప్పేసేవాళ్ళు. నేను వెళ్ళి వచ్చే టైం అంతా ఇక్కడే గడిచిపోయేది. అంటే నాకు విషయం తెలియనివ్వట్లా. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఈవినింగ్ నాకు రాజా నుంచి కాల్ వచ్చింది, అరే రేపు మార్నింగ్ ఇంటి దగ్గర ఉండి నేను వస్తున్నా అని చెప్పాను అన్నారు ఆయన. జనరల్గా ఎప్పుడు వచ్చినా 9-9:30 తర్వాత వచ్చేవారు. ఆ రోజు 6:30కి వచ్చేసారు ఆయన ఊళ్ళోకి. ఈ వచ్చేలోపుగా అంతా ఊర్లో తెలిసిన వాళ్ళే కదా, ప్రత్యర్థులు కూడా ఆ ఊరు వాళ్ళే కదా, ఈయన ఆ ఊరు అల్లుడు కదా, అందరూ ఒకరికొకరికి తెలిసిన వాళ్ళే కదా. అవతల పార్టీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు ఆయన, రేపు నేను వస్తున్నా మీరు అందరూ ఉండండి అని చెప్పని. వచ్చి కారు మా ఇంటి దగ్గర ఆపి దిగి గన్మెన్ని తీసుకొని ఇంకా మిగిలిన అందరిని ఆగిపోమని చెప్పని ఆయన స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంటే ఆ వైపున్న ఒక కీలక నాయకుడు ఇంటికి వెళ్ళారు, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళాల. వెళ్ళి ఆయన దగ్గర ఆయన వచ్చింది ప్రస్తావన, ఈ విధంగా ప్రయత్నం జరుగుతున్నట్టుగా నాకు తెలిసిందంటే ఆయన స్టన్ అయిపోయాడు. ఆయనకు కూడా తెలియదు, ఇది కాంగ్రెస్ నాయకుడికి కూడా తెలియదు. అవునా, తెలీదు మాకు అని చెప్పని వాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడబలుక్కొని పలానా వాడు ఈ విధమైన ప్రయత్నంలో ఉన్నాడంట, ఇది చాలా దూరం వెళ్తుంది. ఆయన రాజాని ఒకటే చెప్పాడు, వాడి మీద ఈగ వాలినా ఎవరు మిగలరు, ఎంత దూరమైన వెళ్తాం మేము. దాంతో వాళ్ళందరూ కూడబలుక్కొని అసలు క్యాండిడేట్ని పిలిచి కంప్లీట్ ఇష్యూ న్యూట్రలైజ్ చేసేశారు. అంటే స్థానిక నాయకుడు అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. గ్రామ స్థాయిలో పార్టీకి నాయకత్వం వహించి ఈ స్థానిక నాయకుడికి అండదండలుగా ఉండి బూత్కి ఓటర్ రప్పించే ఆ స్థానిక నాయకుడిని కాపాడుకొని తీరాల్సిన బాధ్యత, అంటే ఆ గ్రామ స్థాయి స్థానిక నాయకుడిని కాపాడుకొని తీరాల్సిన బాధ్యత నియోజకవర్గ స్థాయి నాయకుడిది. ఇవాళ 1996 తర్వాత 2025లో కూడా మనం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఆ రోజు మా రాజా అన్న చూపిన చొరవే. మేబీ లేకుంటే నా మీద అటెంప్ట్ జరిగి ఉండొచ్చు. అలాగే ఇవాళ రామకృష్ణ గారికి ఎదురైన ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారి మీద ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా పోలీసుల సహాయ నిరాకరణ వీటి గురించి. నా ఉద్దేశం అయితే ప్రభుత్వ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అమర్నాథ్ రెడ్డి గారు చెప్తున్న మాట విన్నా నేను, ఒక ఎస్ఐని మార్చడం కూడా మా వల్ల కావట్లేదు అని చెప్పని. అది మీ ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్ మీది. మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు, మీరు ఈ విక్టింగ్ కార్డులు ప్లే చేయడం ఏంటి మీడియా ముందుకు వచ్చి? మీ ఒక్కడ మాట వినకపోతే 4 ఎమ్మెల్యేలు వెళ్ళి కూర్చోండి ఎస్పీ దగ్గర,
ఎందుకు చెయ్యడు? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ జిల్లా నుంచి ఉన్నారు, ఎందుకు రెస్పాండ్ అవ్వడు ఆ ఎస్పీ? మీ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ కలిసి, ఇద్దరు తప్పించి మిగిలిన మొత్తం కూటమి శాసనసభ్యులు ఉన్నారుగా, చేయించుకోలేకపోవటం మీ నిస్సహాయత. అది మీరు కూడా బాధితులుగా మారిన శ్రేణులాగా మీరు కూడా మాట్లాడితే మీరెందుకు ఎమ్మెల్యేలుగా? సానుభూతి ఏమన్నా వస్తుంది అనుకుంటున్నారేమో అలా మాట్లాడడం వల్ల. అంటే ఇక్కడ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోవడం. ఇవాళ ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఎలక్షన్ అఫిడవిట్లో అతను 143 ఆస్తులు తన సతీమణి పేరిట ఉన్న ఆస్తుల్ని డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పని అక్కడ రామచంద్ర యాదవ్ గారు అని చెప్పని ఇంకొక ఆయన బీసీవై పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన స్పెసిఫిక్ డీటెయిల్స్ తోటి హైకోర్టులో ఇతను డిస్క్వాలిఫై చేయమని చెప్పని ఎన్నిక జరిగిన తర్వాత పిటిషన్ ఫైల్ చేశాడు, ఎలక్షన్ పిటిషన్. హైకోర్టు విస్తుపోయింది ఆ ఫ్యాక్ట్స్ అన్ని చూసిన తర్వాత. అరే ఇన్ని ఆస్తుల్ని ఇతను మెన్షన్ చేయలేదా? ఇతను రేపు డిస్క్వాలిఫై అయితే ఇమ్మీడియట్గా బెనిఫిషరీ మీరు కాదు, ఇతను నెక్స్ట్ ఓట్లు వచ్చిన టీడీపీ అభ్యర్థి. అతను ఇంప్లీడ్గా అమ్మని చెప్పారు. నాకు తెలిసి ఇప్పటికీ చల్లాబాబు గారు ఇంప్లీడ్ కాల, 5-6 నెలలు ఇప్పుడు ఆ పిటిషన్ ఫైల్ అయ్యి. ఎందుకు ఇంప్లీడ్ కాలేదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని డిస్క్వాలిఫై చేయడానికి ఒక సువర్ణ అవకాశం దక్కింది కదా. ఎందుకని చల్లా రామచంద్రారెడ్డి గారు అతను డిస్క్వాలిఫై అయితే ఎమ్మెల్యే మీరు కదా అయ్యేది, ఎందుకని మీరు ఇంప్లీడ్ కాల? రామచంద్రారెడ్డి, తెలుగుదేశం రామచంద్రారెడ్డి, రామచంద్ర యాదవ్, ముగ్గురు రామచంద్రులు అక్కడ పోటీ చేసింది. అవును. పెద్దారెడ్డిని ఓడించడానికి ఒక ఆస్కారం దక్కింది ఇవాళ. ఈ రామచంద్రారెడ్డి చేయాల్సిన ఫైట్ రామచంద్ర యాదవ్ చేశాడు కోర్టు దృష్టికి తీసుకెళ్ళి. అల్టిమేట్గా బెనిఫిషరీ ఈ రామచంద్రారెడ్డి గారు. 700 మంది కార్యకర్తలతో పాటు ఈయన్ని కూడా నెలల తరబడి జైల్లో పెట్టించారు ఆ పొంగనూరు బైపాస్లో పోలీసులతో జరిగిన ఘర్షణ నేపథ్యంలో. బాధితులు వీళ్ళంతా అయ్యుండి కూడా ఎందుకని ఆ ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శించాల్సిన స్థాయిలో ప్రదర్శించలేకపోతున్నారు? ఇక్కడ ఈ విషయాన్ని మనం నియోజకవర్గ స్థాయిలో చల్లబాబు విషయం వరకే మాట్లాడుకోవాలా? ఈ ఇంప్లీడ్ అయ్యే విషయంలో మీరు ముందే చెప్పినట్టు చంద్రబాబు మీద కూడా 307 ఉంది ఆ కేసు విషయంలో. మరి అధిష్టానం కూడా కలుగు చేసుకోవాలా ఈ విషయంలో? అధిష్టానం కూడా కలగజేసుకొని తీరాలి. చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ బాబు గారు, చల్లాబాబు గారు ఏదైనా హెస్టేట్ చేస్తూ ఉంటే ఆయన్ని పిలిచి ఇంప్లీడ్ చేయించాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంది. పార్టీ నాయకత్వం దృష్టికి, ప్రభుత్వ దృష్టికి ఈ అంశం వచ్చింది. అవును కదా. ఇవాళ అతన్ని డిస్క్వాలిఫై చేయడానికి ఒక అవకాశం. 100% ఇవాళ నియోజకవర్గ స్థాయిల్లో ఎందుకో తెలియని ఒక అలసత్వం కనిపిస్తూ ఉంది. ఇది కాదు తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులకి మధ్య ఉన్న అటాచ్మెంటు, ఎమోషనల్ కనెక్టివిటీ ఇది కాదు ఒకనాడు. లోకల్లో గ్రామ స్థాయిలో నేను నాయకుడిగా ఉంటే నన్ను నమ్ముకున్న కార్యకర్త కష్టంలో ఉన్నప్పుడు నేను రెస్పాండ్ అవ్వకపోతే నాయకుడిని అని చెప్పుకునే అర్హత నాకెక్కడ ఉంటుంది? నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకుడికి మండల లెవెల్లోనో గ్రామ స్థాయిలోనో నీకు అండగా నిలబడుతున్న నాయకుడికి కష్టం వచ్చిన రోజు నిలబడలేకపోతే నువ్వెందుకు ఇంకా నాయకుడిగా? ఇదే రాష్ట్ర స్థాయిలో కూడా వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక సిస్టమ్ ఉంది మనకి. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. ప్రతి గ్రామ స్థాయి అంశం రాష్ట్ర స్థాయికి దృష్టికి రావు. ఒక దురదృష్టకర సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర స్థాయి దృష్టికి వెళ్తుంది. చాలా ఇష్యూస్, 99.99 ఇష్యూస్ నియోజకవర్గ స్థాయిలోనే పరిష్కారం చేయదగ్గ ఇష్యూస్. అక్కడ సరిగ్గా స్పందిస్తే కాపాడుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఇవాళ నేను 1-2 సార్లు చెప్తున్నా, నీ నాయకుడితో నీకు ప్రాపర్ యాక్సెస్ ఉంటే, నీ నాయకుడు నీకు సకాలంలో రెస్పాండ్ అవుతుంటే వీడియోలు రికార్డు చేసి పబ్లిక్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం రాదు. అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను. అవును. కాబట్టి ఈ విషయంలో మాత్రం స్థానిక నాయకత్వం రాజకీయ భవిష్యత్తు కావాలి అనుకుంటే, రాజకీయాల్లో కొనసాగాలి అనుకుంటే మిమ్మల్ని ఎవరు జుట్టు పట్టుకొని లాక్కొచ్చి రాజకీయాల్లోకి తీసుకురాలా. మీరు ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 100% నాయకుడిగా చలామణి అవ్వాలి అనుకున్నప్పుడు
శ్రేణుల చేత ఓట్లు వేయించుకోవటం, జిందాబాదులు కొట్టించుకోవటం, జెండాలు మోయించుకోవటమే కాదు, కష్టకాలంలో వాళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత కూడా మీదే. ఆ విషయంలో ఫెయిల్ అయితే యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ లీడర్.